రాత్రి పగలు మారడం మనం రోజు చూస్తూనే ఉంటాం. కానీ ఒక్కసారి ఊహించుకోండి, కటిక చీకటిగా ఉన్న రాత్రిపూట మీరు ఆరు బయట ఆకాశం కింద నిలబడి ఉన్నారు. ఆకాశంలో కోట్ల కొద్దీ నక్షత్రాలు మెరుస్తున్నాయి, కానీ సూర్యుడు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇంతకీ ఈ సూర్యుడు ఎక్కడికి వెళ్ళాడో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రాత్రిపూట సూర్యుడు ఎక్కడికి పోతాడు అని చిన్నప్పుడు మీరు కూడా ఖచ్చితంగా అడిగే ఉంటారు మీ పెద్దవాళ్లను. సూర్యుడు అస్తమిస్తాడు అని కొందరంటారు, కానీ నిజంగానే సూర్యుడు అస్తమిస్తాడా, లేక ఇదంతా మన భ్రమ? అసలు రాత్రి ఎందుకు అవుతుంది? రాత్రిపూట సూర్యుడు ఎక్కడికి వెళతాడు అన్నదే ఈరోజు మన వీడియో. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు భూమి మీద ఉంటూనే మీ రియల్ లైఫ్లో 24 గంటల పాటు పగటి వెలుతురులోనే ఉండొచ్చు. ఇది మీకు తెలుసా? అవును, ఇది నిజంగానే పాసిబుల్. అయితే ఇది ఎలా సాధ్యం? 24 గంటల పాటు సూర్యుడు మీ కళ్ళ ముందే ఎలా ఉండగలడు? అలాగే సూర్యుడు అసలు అస్తమించకపోతే, అంటే ఎప్పటికీ రాత్రి కాకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా మీకు వివరిస్తాను. పగలైనా రాత్రైనా సూర్యుడు తన స్థానం నుంచి ఎక్కడికి కదలడు అన్న నిజం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కదా? అవును, మరి సూర్యుడు ఎప్పుడూ అస్తమించడు, ఎక్కడా దాక్కోడు, అలసిపోయి నిద్రపోవడానికి కూడా వెళ్ళిపోడు. మరి అలాంటప్పుడు రాత్రిపూట సూర్యుడు ఎందుకు కనిపించడు అన్న సందేహం మీకు రావచ్చు. ఇది అర్థం చేసుకోవాలంటే మన భూమి ఆకారం ఏంటి, అది ఎలా తిరుగుతోంది అన్నది తెలుసుకోవాలి. మనం భూమి మీద ఉన్నప్పుడు ఇదంతా ఒక చదునైన నేలలా అనిపిస్తుంది. పైగా అది ఎక్కడికి కదలకుండా ఒకే చోట ఆగిపోయినట్టు ఫీల్ అవుతాం. కానీ మీరు నెమ్మదిగా అంతరిక్షంలోకి వెళ్లే కొద్దీ భూమి మొత్తాన్ని ఒక్కసారిగా చూడగలుగుతారు. అప్పుడు ఈ భూమి ఒక పెద్ద ఫుట్బాల్లా నీలం ఆకుపచ్చ రంగులతో అందంగా కనిపిస్తుంది. ఒక బంతిలా ఉండే ఈ భూమి డయామీటర్ కేవలం 12,742 కిలోమీటర్లు మాత్రమే. ఇక్కడ ఒక విషయం గమనించండి, మనమంతా భూమి లోపల కాదు, దాని బయట ఉపరితలం మీదే ఉన్నాం. అంటే మనం బంతి పైన అతుక్కుని ఉన్నాం అన్నమాట. అయినా సరే మనం భూమి మీద తిన్నగా నిలబడ్డాం అనిపించడానికి కారణం గురుత్వాకర్షణ శక్తి మరియు మన మెదడు కలిసి చేసే ఒక అద్భుతమైన కాంబినేషన్. ఒక్కసారి మీరు ఒక పెద్ద గోళాన్ని తాకుతున్నట్టు ఊహించుకోండి. చాలా వింతగా అనిపించింది కదా? ఇప్పుడు ఒక్క క్షణం ఊహించుకోండి, నేను మిమ్మల్ని ఒక చీకటి గదిలోకి తీసుకువెళ్ళాను. అక్కడ ఒకే చోట స్థిరంగా ఉన్న ఒక బల్బు వెలుగుతూ ఉంటుంది. ఆ బల్బ్ ముందున్న ఒక తిరిగే కుర్చీలో మిమ్మల్ని కూర్చోబెట్టి నెమ్మదిగా తిప్పడం మొదలుపెట్టాను అనుకోండి. మీరు బల్బ్ వైపు తిరిగి ఉన్నప్పుడు మీ ముఖం మీద వెలుతురు పడుతుంది. కుర్చీ తిరిగి బల్బ్ మీ వెనక వైపుకు వెళ్ళగానే ముఖం మీద చీకటి పడుతుంది. ఇక్కడ బల్బ్ ఎక్కడికి వెళ్ళలేదు, కానీ మీరు తిరుగుతున్నారు కాబట్టే ఇలా జరిగింది. మన భూమి విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. సూర్యుడు ఒకే చోట స్థిరంగా ఉంటాడు, కానీ భూమి మాత్రం తన చుట్టూ తాను నిరంతరం తిరుగుతూ ఉంటుంది. సూర్యుడి వైపు ఉన్న భూమి భాగంలో పగలుంటుంది, తిరిగి సూర్యుడికి దూరంగా వెళ్లిన భాగంలో రాత్రి అవుతుంది. అంటే రాత్రి పగలు ఏర్పడడం అనేది కేవలం భూమి తిరగడం వల్ల వచ్చే రిజల్ట్ మాత్రమే. సూర్యుడు ఎప్పుడూ అస్తమించడు, మనమే మన చుట్టూ మనం తిరుగుతున్నాం. ఒకవేళ మనం అంతరిక్షం నుంచి చూస్తే భూమి సగం భాగం ఎప్పుడు పగలు, మిగతా సగం భాగం ఎప్పుడు రాత్రిలోనే ఉండడం మనకు అనిపిస్తుంది. ఇక మీ రియల్ లైఫ్లో 24 గంటల పాటు పగటి వెలుతురుని ఎంజాయ్ చేయడం సాధ్యమేనని ఆలోచించండి. అంటే ఎప్పటికీ ముగిసిపోని పగలు, రాత్రి కోసం ఎదురుచూపులు లేవు, చీకటి భయం అసలే ఉండదు. దీనికి సమాధానం ఖచ్చితంగా సాధ్యమే. దీనికోసం ఎలాంటి మ్యాజిక్ అవసరం లేదు, కేవలం సైన్స్ ఉంటే చాలు. మరీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీనికి 2 దారులు ఉన్నాయి. మొదటి దారి కొంచెం కష్టమే, కానీ మీ మైండ్ బ్లాక్ చేస్తుంది. రెండో దారి చాలా సులభం, మీరు కేవలం మీ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొదటి పద్ధతి గురించి మాట్లాడుకుందాం. మీరు ఇండియాలో ఉన్నారు అనుకోండి. సూర్యుడు నెమ్మదిగా పశ్చిమ దిశలో అస్తమిస్తున్నాడు. ఆ సమయంలో భూమి తిరిగే దిశకు వ్యతిరేకంగా, అంటే పశ్చిమం వైపు అమెరికా వెళ్లే ఒక ఫ్లైట్ మీరు ఎక్కారనుకోండి. అప్పుడు మీరు కూడా సూర్యుడితో పాటే ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది. మీరు అమెరికా చేరుకునేసరికి అక్కడ దాదాపు మధ్యాహ్నం అయి ఉంటుంది. అంటే మీ జర్నీలో రాత్రి అనేది అసలు రాలేదు. మీరు ఫ్లైట్ ఎక్కినప్పుడు పగలే, ల్యాండ్ అయిన తర్వాత కూడా పగలే ఉంటుంది. మీకైతే ఒక రాత్రి గడిచిపోయింది, కానీ ఇదంతా ఒక పగలుగానే మారిపోతుంది. ఇది ఒక రకంగా టైంతో ఆడుకోవడం లాంటిదే. భూమి స్పీడ్, సూర్యుడి పొజిషన్ కారణంగా మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఇక మీరు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఆ సులభమైన పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు నార్వే, ఫిన్లాండ్, ఐర్లాండ్ లాంటి ధ్రువ ప్రాంతాలకు వెళితే ప్రపంచంలో మరెక్కడా దొరకని ఒక అద్భుతమైన అనుభవం మీకు కలుగుతుంది. అదే మిడ్ నైట్ సన్, అంటే అర్ధరాత్రి సూర్యుడు. రాత్రి 12 గంటలకు కూడా సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండే దృశ్యం అక్కడ కనిపిస్తుంది. ఇదేదో సైన్స్ ఫిక్షన్ కాదు, నిజంగానే జరుగుతుంది. అక్కడ జనాలు రాత్రిపూట సూర్యరశ్మిలోనే బయట తిరుగుతారు, భోజనాలు చేస్తారు, సముద్ర తీరంలో పార్టీలు కూడా చేసుకుంటారు. ఆ దేశాలు ఎంత దూరంలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మీరు ఇండియా నుంచి నార్వే వెళ్లాలనుకుంటే సుమారుగా 7,000 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఫ్లైట్లో దీనికి దాదాపుగా 10 గంటల సమయం పడుతుంది. ఫిన్లాండ్ వెళ్ళడానికి కూడా దాదాపుగా అంతే సమయం పడుతుంది.
ఇక ఐస్లాండ్ కొంచెం దూరంగా ఉంటుంది. అంటే దాదాపుగా 9,000 కిలోమీటర్లు లేదా 12 గంటల ఫ్లైట్ జర్నీ. ఒక్కసారి ఊహించుకోండి, కేవలం ఒకే ఒక్క ఫ్లైట్ జర్నీతో రాత్రి అనేదే లేని ప్రదేశానికి మీరు చేరుకోవచ్చు. మీరు సరైన టైమింగ్ చూసుకుని, అంటే మే నుంచి జూలై నెలల మధ్యలో అక్కడికి వెళితే నిజంగానే 24 గంటల పాటు సూర్యుడిని మీ కళ్ళారా చూడొచ్చు. అయితే కాస్త ఆగండి. అక్కడికి వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. అక్కడ ఎప్పుడూ పగలే ఉన్నప్పటికీ టెంపరేచర్ మాత్రం చాలా చల్లగా ఉంటుంది. వేసవి కాలంలో కూడా మీరు ఖచ్చితంగా జాకెట్స్, థర్మల్ బట్టలు వేసుకోవాల్సి ఉంటుంది. సూర్యకాంతి నిరంతరం కళ్ళ మీద పడుతుంది కాబట్టి సన్ గ్లాసెస్ కంపల్సరీ. అక్కడ రాత్రిపూట చీకటి పడదు కాబట్టి నిద్ర రాకపోవడం లాంటి సమస్యలు కూడా రావచ్చు. అందుకే స్లీప్ మాస్క్ వాడుతూ మీ నిద్రను బ్యాలెన్స్ చేసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మీకు ఇండియన్ ఫుడ్ తినే అలవాటు ఉంటే మీ ఇష్టానికి తగ్గట్టుగా డైట్ ఫుడ్ కూడా వెంట తీసుకువెళ్ళడం మంచిది. కరెన్సీ ఎక్స్చేంజ్, సిమ్ కార్డ్స్, ఇంటర్నెట్ ప్యాక్ లాంటి ప్లానింగ్ అంతా ముందుగానే చేసుకోవాలి. మీరు కూడా 24 గంటల పాటు పగటి వెలుతురును ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కాస్త ప్లానింగ్ మరియు జాగ్రత్త అయితే అవసరం కదా. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అసలు సూర్యుడు నెలల తరబడి ఎందుకు అస్తమించడు? ఇలా ఎలా జరుగుతుంది? ఇదొక అంతరిక్ష అద్భుతమా అంటే అస్సలు కాదు. దీని వెనుక చాలా సింపుల్ లాజిక్ ఉంది. అది మీకు కొద్దిసేపట్లోనే అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్లే మనం ప్రతిరోజు కొత్త అనుభూతిని పొందుతున్నాం. అసలు ఈ భూమి తిరగడం ఆగిపోతే ఏం జరుగుతుందో ఒకసారి ఊహించుకోండి. ఉదయం సూర్యుడు రావడం, మధ్యాహ్నం ఎండ, రాత్రిపూట చల్లగా, ఇవన్నీ మనకు చాలా సాధారణ విషయాలు అనిపించవచ్చు. కానీ భూమి ఆగిపోతే ఇవన్నీ శాశ్వతంగా ఆగిపోతాయి. భూమికి ఒకవైపు సూర్యుడు ఎప్పటికీ అలాగే ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ భాగంలో పగలు అనేది ఎప్పటికీ ముగియదు. కానీ దానికి రెండో వైపు మాత్రం ఎప్పుడూ చీకటే ఉంటుంది. భయం పెట్టే చలిలో, కటిక చీకటిలో ఉండాలి. ఈ రెండు చోట్ల కాలం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం లాంటివేమీ ఉండవు. ఉదయం, సాయంత్రం అని కూడా ఏమీ తేడా ఉండదు. కేవలం ఆగిపోయిన ఒక భయంకరమైన నిశ్శబ్దం మాత్రమే. మరి ఆ పగలు ఉన్నవైపు ఏం జరుగుతుంది? అక్కడ టెంపరేచర్ ఎంతలా పెరిగిపోతుందంటే నేల కాలిపోవడం మొదలవుతుంది, నదులు ఇంకిపోతాయి, మనుషుల చర్మం ఆరిపోతుంది. ఇక రాత్రి ఉన్నవైపు చూస్తే టెంపరేచర్స్ 0 వరకు వెళ్ళిపోతాయి. మంచు కురుస్తుంది. చెట్లు, నీళ్లు, ప్రాణులు అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతాయి. అంటే భూమి తన అక్షం మీద తిరగడం ఆపేస్తే భూమి మీద ఏ జీవరాశి బ్రతికి బట్టకట్టలేదు. అయితే ఈ భూమి తిరిగే స్పీడ్ నెమ్మదిగా తగ్గిపోతుంది అన్న విషయం కూడా మనం తెలుసుకోవాలి. అవును, సైంటిస్టుల ప్రకారం ప్రతి 100 సంవత్సరాలకు ఒక రోజు సమయం 1.7 మిల్లీ సెకండ్ల పాటు పెరుగుతోంది. అంటే మన భూమి ఇంతకు ముందు తిరిగినంత వేగంగా ఇప్పుడు తిరగడం లేదు. ఇదే ప్రాసెస్ ఇలాగే కొనసాగితే లక్షల సంవత్సరాల తర్వాత ఒక రోజుకి 24 గంటలు కాకుండా 25 లేదా 26 గంటలు ఉండొచ్చు. దీని అర్థం సమయం ఆగిపోవడం లేదు, కానీ దాని స్పీడ్ ఖచ్చితంగా మారుతోంది. ఈ విశ్వంలో ఏదీ ఒకేలా స్థిరంగా ఉండదు అని ఇలా నెమ్మదిగా గడిచే కాలమే మనకు నేర్పిస్తుంది. అన్నీ మారిపోతాయి, కానీ మనం మాత్రం మారం. మీకోసం ఎప్పటికీ ఇలాంటి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని పంచుకోండి.